పండు, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఇంకేటి అనొద్దు లక్ష్మమ్మ, ఇంక నువ్వేటి చెప్పక్కర్లేదు. నాకు చదువురాక కొన్ని అర్థం కావు, కానీ ఇట్టంటే తెలుసుకోవడానికి చదువు అక్కర్లేదు లక్ష్మమ్మ. సరే, నువ్వంటున్న ఇంటి కోడల శాస్త్రమ్మా, వారసుడు మంచి కోసం దోష నివారణ పూజ చేయమంటే నేను చేయలేనని అంటుంది. ఆ స్వాముల వారు అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా శాస్త్రమ్మ నేను చెయ్యలేనని అంటుందంటే ఆ దేవుడే నీతో దోష నివారణ పూజ చేయించాలని శాస్త్రం చేత అలా చెప్పిస్తున్నాడేమో. నువ్వు మాత్రం శాస్త్రమే ఇంటి కోడలు, ఆమె కడుపులోనే వారసుడు మోస్తారని చెప్పి పూజ చేయనని అంటున్నావు. అమ్మా, నీ జీవితాన్ని ఎట్టగని త్యాగం చేయి, కానీ నీ కడుపులో నా మేనలుడికి ఏటి కాకుండా భవిష్యత్తులో ఎట్లాంటి ప్రమాదం బిడ్డకి రాకుండా కాస్త ఆ దోష నివారణ పూజ చేయమ్మా. సుభాష్, లక్ష్మి నా కేసులో ఇరికించింది. బైరాగి వేషంలో మా ఇంటికొచ్చి మా వదిన మీద విషప్రయోగం చేసింది. అలాగే విహారీకి అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నవాడు ఒక్కడే అని నా అనుమానం. అంటే ఒక్కడే ఇవన్నీ చేస్తున్నాడా? అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే లక్ష్మిని ఆ కేసులో ఇరికించింది ఎవరో తెలీదు, మా వదిన మీద విషప్రయోగం చేసింది కూడా ఎవరో తెలీదు. అలాగే విహారీని బెదిరిస్తున్నవాడు ఎవరో కూడా తెలీదు. ఇంత జరుగుతున్నా విహారీ కామ్గా ఉన్నాడు అంటే మన ప్రశ్నలన్నింటికీ ఒక్కడే కారణమయ్యుంటాడు. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అంబిక. విహారీని నోరు తెరవకుండా ఆపినవాడు మనకి ఉపయోగపడచ్చేమో కదా సుభాష్. అవునంబిక, గ్యారంటీగా మనకి యూజ్ అవుతాడు. వాణ్ణి అడ్డం పెట్టుకుంటే విహారీని ఒక ఆట ఆడుకోవచ్చని నాకు అనిపిస్తోంది. విహారీ వాడి గురించి ఎలాంటి క్లూ చెప్పకుండా వాడు పలానాని తెలుసుకోవడం మనకి కష్టం కదా. మనకి ఆ అజ్ఞాత వ్యక్తితో పనుంది కాబట్టి మనమే తెలివిగా వాణ్ణి ఫైండ్ అవుట్ చేయాలి సుభాష్. అదే అంబిక, ఎలా చేస్తాం? సుభాష్, వాడి గురించి ఎలా తెలుసుకుంటామని కాదు, ఎలాగైనా వాడి గురించి తెలుసుకోవాలి. అతను విహారీకి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. నువ్వు ఎలాగైనా అతని నెంబర్ ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలి. చాలా కష్టమేమో అంబిక. మన దేశంలో కష్టమైన పనులు కూడా డబ్బు పడేస్తే ఈజీగా ఇట్టే అయిపోతాయి. నువ్వు ఎవరితో మాట్లాడతావో, ఎవరికి ఎంత డబ్బిస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం విహారిని బెదిరించేవాడి నెంబర్ కావాలి. వాడి నెంబర్ నువ్వు ఎలాగైనా పట్టుకోవాలి. సరే అంబిక, వాడి నెంబర్ నేను కనుక్కుంటాను. అమ్మా, జస్ట్లో మిస్ అయిపోయానమ్మా. ఆ దోష నివారణ పూజకి నేను తల ఊపేలోపు నువ్వు నా కాలు తొక్కి మంచి పని చేశావమ్మా. నువ్వు ఆ దోష నివారణ పూజకి కూర్చున్నావంటే నీ కడుపులో బిడ్డ లేకుండా పూజ చేసినందుకు అమ్మవారి కోపానికి గురయ్యి ఏ శిక్ష పడేదో ఏంటో. అమ్మో, త్రుటిలో నీ వల్ల పెద్ద ప్రమాదమే తప్పిపోయిందమ్మా. సహస్రా, మీ అత్తయ్య నిన్ను వదలదే. వారసుడికి ప్రమాదం అని చెప్పారు కదా స్వామి. మళ్ళీ నిన్ను కన్విన్స్ చేయడానికి వస్తుంది. మళ్ళీ నువ్వు తిక్కలదాన్లాగా చేస్తానని తలూపావంటే నీకు శిక్ష పడ్డం ఖాయం. అమ్మో, శిక్ష పడుతుందని చెప్పిన తర్వాత మా అత్త కాదు కదా, పైనుంచి ఆ దేవుడే దిగొచ్చి దోష నివారణ పూజ చేయమని చెప్పినా చేయను. నువ్వు ఇదే మాట మీదుండు. ఎవరు ఎన్ని చెప్పినా సరే పూజ చెయ్యననే చెప్పు. అలాగే అమ్మా, అలాగే చెప్తాను. స్వామివారేమో వారసుడికి చాలా ప్రమాదాలున్నాయి, మా కుటుంబంలో ఒక్కడే వారసుడు, వాణ్ణి కాపాడుకోమని చెప్పారు. సహస్ర,
ఈ ఇంటి వారసుడిని మోస్తుంది. ఆ వారసుడి కోసం దోష నివారణ పూజ చెయ్యమని అంటే నేను చెయ్యనని ఖరాఖండిగా చెప్పేసింది. దేవుడా, నేనిప్పుడేం చెయ్యాలి? సహస్రని ఎలా ఒప్పించాలి? వారసుణ్ణి ఎలా కాపాడుకోవాలి? నువ్వే దారి చూపించు. విహారీ గారు యమునమ్మ విషయంలో చాలా స్ట్రెస్ అయిపోతున్నారు. వాడెవడో గాని విహారీ గారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. విహారీ గారు, మీరు ఈ మధ్య చాలా స్ట్రెస్ అవుతున్నారు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆలోచించడం తప్ప నేను ఇంకేం చేయగలుగుతున్నాను కనకం? వాడెవడో నాకు ఫోన్ చేస్తున్నాడు. నా ప్రతి కదలికని వాడు కనిపెడుతూనే ఉన్నాడు. అరే, నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా వాడు తెలుసుకుంటున్నాడు. అసలు నేనేం చేయబోతున్నానో కూడా వాడు కనిపెట్టేస్తున్నాడు. కానీ అరే, వాడి గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను. ఒక చిన్న క్లూ కూడా వాడి గురించి నాకు దొరకట్లేదు. విహారీ గారు, వాడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఈ తప్పులు చేసే క్రమంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్లూ వదులుతాడు. ఆ క్లూ దొరికిన రోజు వాణ్ణి మనం ట్రేస్ చేయొచ్చు. వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటానని నాకు నమ్మకం ఉంది. కానీ వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నా మీదకి, నా వాళ్ళ మీదకి వస్తున్నాడు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అమ్మేదో తప్పు చేసిందంటున్నాడు. యమునమ్మ గారు చీమ కూడా హాని తలపెట్టని మనిషి. అలాంటి ఆవిడ తప్పెలా చేస్తుంది విహారీ గారు? కనకం, మా అమ్మ గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. తనసలు తప్పు చేయదు. కానీ ఈ దుర్మార్గుడు అసలు ఎందుకు ఇలా చెప్తున్నాడు? వాడు మనకి ఆపదని కూడా కొత్త కొత్త పద్ధతుల్లో సృష్టిస్తున్నాడు. ఖచ్చితంగా రేపు అమ్మ మీదకి ఇంకో ప్లాన్తో వస్తాడు. విహారీ గారు, వాడు ఎలా వచ్చినా సరే మనం ఎదుర్కొందాం. మీరు ధైర్యంగా ఉండండి. నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ అటు ఒకవైపు అమ్మ, మరోవైపు నువ్వు.